ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దుర్గా సప్తశతిలో భాగంగా 4 అధ్యాయాలు పూర్తయ్యాయి. మొత్తం ఈ యొక్క సప్తశతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి కలవు చండీ వినాయక. ముందుగా కలియుగంలో త్వరితమైనటువంటి ఫలితం రావాలి అంటే గణపతిని అలాగే చండీ అమ్మవారిని కూడా ఆరాధన చేయమని చెప్పని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ యొక్క చండీ అంతా కూడా మార్కండేయ పురాణంలో మనకి చండీ గురించి చెప్పబడుతూ ఉన్నది. అయితే ఈ చండీ మొత్తం అంతా కూడా 13 అధ్యాయాలు, 3 చరిత్రలు, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర. ప్రథమ చరిత్ర అంతా కూడా అమ్మవారు మహాకాళీ స్వరూపంగా, మధ్యమ చరిత్రలో అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంగా, ఉత్తర చరిత్రలో అమ్మవారు మహాసరస్వతి స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. మరి అసలు ఏమిటి చండీ అంటే మనకి ముందు చెప్తూ ఉన్నారు. ఏమనయ్యా అంటే సురధుడు అనేటువంటి ఒక మహారాజు గారు, ఒక వైశ్యుడు, ఇద్దరు కూడా ఈ యొక్క మహారాజు గారు జ్ఞాతుల వల్ల సిరి సంపదలని పోగొట్టుకుంటాడు. అలాగే రాజ్యంతో పక్క వేరే రాజుగారు ఆక్రమిస్తాడు. ఆయన బాధపడుతూ ఉంటాడు. ఒక వైశ్యుడు కూడా ఈయన ధనము యావదాస్తి పోగొట్టుకుని మార్కండేయ మహర్షి వారి యొక్క ఆశ్రమానికి వస్తారు. మరి ఆశ్రమం ఎలా ఉంటుంది అంటే అంతా కూడా వీళ్ళు వస్తారు. ఏదైనా సరే మనం ఒక విషయం తెలుసుకోవాలి అంటే గురువు దగ్గర శుశ్రూష చేయాలి. అంటే గురువుకి సంబంధించినటువంటి శుశ్రూష అనగా సమిధను తీసుకురావడం, గురుసేవ చేయాలి. వీళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత, ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఒకళ్ళు పరిచయం ఏర్పడుతుంది. నీ కథ ఏమిటి అని అడిగి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వీళ్ళు చూసినటువంటి వింత విషయం ఏంటంటే ఆశ్రమంలో అంతా కూడా శాంతంగా ఉంటుంది. ఆశ్రమం అంతా అంటే క్రూర మృగాలు కూడా చాలా శాంతంగా వచ్చి శాకాహారంగా జీవిస్తూ ఉంటాయి. అది దేనివల్ల అంటే ఆ మహర్షి గారి యొక్క తపశ్శక్తి వల్ల. చూస్తారు, ఆశ్చర్యపోతారు. కొన్నాళ్ళు పోయాక ఆ యొక్క మునీశ్వరుడి యొక్క తపశ్శక్తి వల్ల అలా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక ఆ యొక్క మహర్షి వారి యొక్క కళ్ళలో పడతారు వీళ్ళు. ఆయన విషయాలు అడుగుతారు, చెప్తారు. చెప్పేటప్పటికీ ఆయన అప్పుడు చెప్తారు, చండీ అక్కడి నుంచి వచ్చింది. ఆయన నువ్వు చండీ పారాయణ లేదా హవనం లేదా జపం దీన్ని చేయించుకోవడం వల్ల నీకున్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోతాయి, మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ యొక్క చండీ హవనాన్ని మీరు ఆచరించండి అని చెప్తారు. అయితే ఒక మాట, వాస్తవానికి చండీ హవనం చెయ్యాలి అంటే చండీ పారాయణ చెయ్యాలి. పారాయణ చేయకుండా హవనం చెయ్యమని ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఎందుకు అంటే మనకి జీవన విధానంలో పరిభాషలో చెప్పాలి అంటే మనిషి త్వరగా యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? శుభ్రంగా తినాలి, తిండి యాక్టివ్గా ఉంటాడు. అలాగే ముందుగా అమ్మవారిని ఆరాధన చేసి చక్కగా దీంట్లో పారాయణలో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి. ఏమిటి? 3 పారాయణలు కానీ, ఒక పారాయణ, అధమపక్షం ఒక పారాయణ లేదా 3 పారాయణలు. కొద్దిగా విశేషంగా చెప్పబడింది నవచండి 9 పారాయణలు. ఇంకా విశేషంగా చెప్పబడింది శతచండి 108 పారాయణలు. అత్యద్భుతంగా చెప్పబడింది సహస్రచండి, ఇంకా 5 చండి. ఇలాగ పారాయణలు చేసుకుంటూ దాని శక్త్యానుసారంగా హవనం చేయమన్నారు. మరి హవనం చేసుకుంటే కనుక ఏమిటి యొక్క చండీ అంటే ఒకనొక సందర్భంలో బ్రహ్మగారు శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులకి ఒక వరాన్ని ఇస్తాడు. ఆ వరం వల్ల వీళ్ళకి ఏమిటి అంటే దేవతల యొక్క మొత్తం అంతా కూడా దేవతల యొక్క ఇంద్రలోకాన్ని అన్ని లోకాలు ఆక్రమిస్తూ ఉంటాడు. ఆక్రమిస్తూ ఉండేటప్పటికీ ఏం అర్థం కాదు ఈయనకు కూడా. దేవతలందరూ వచ్చి బ్రహ్మగారికి మొరపెట్టుకుంటారు. మొరపెట్టుకునేప్పటికీ విష్ణుమూర్తి వాళ్ళని తోడు తెచ్చుకుంటారు.
యుద్ధానికి. ఈయన యుద్ధం చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే దీనిలో రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఒక ఆయన ఉంటాడు. యుద్ధం చేస్తూ ఉండేటప్పటికీ ఒక్క బాణాన్ని తీసి ఒక్కసారి ఖండించేటప్పటికీ ఎన్ని రక్త బిందువులు కింద పడతాయో అంతమంది రాక్షసులు మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటారు. దాంతో దేవతా సైన్యం తగ్గుతూ ఉంటుంది, ఈ యొక్క సైన్యం రాక్షస సైన్యం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉండేటప్పటికీ ఇక ఒకనొక సందర్భంలో చూసేవాళ్ళం మనం, పూర్వకాలంలో సాయంత్రం సమయంలో యుద్ధాలు ఆపేస్తారు కదా. మరి అమ్మవారు మహామాయా ప్రభావేణ సంసార స్థితి కారణ తన్మాత్ర విస్మయకార్యో యోగ నిద్ర జగత్పతే. విష్ణుమూర్తి వారు ఒక చక్కటి యోగ నిద్రలో జారుకుంటారు. ఒక సందర్భంలో రాక్షసులు వస్తూ ఉంటారు, ఈయన కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తారు. చూడండి, తెల్లవారుజామున 4 గంటలకు మనకు చిన్న కొనుగు పడుతుంది. ఆ కొనుగు ఎటువంటి కొనుగు అంటే 4ంటికి లేద్దామని అలారం పెట్టుకుంటాం. 3:59 అవ్వగానే చల్లగా గాలి వస్తుంది, ఒక 5 నిమిషాలు పడుకుందామని పడుకుంటాం. ఆ పడుకోవడం ఎప్పుడు వేస్తాం మనం? పొద్దున్న 8ంటికి వేస్తాం. దాన్ని ఏమంటారు? అద్భుతమైనటువంటి నిద్ర అంటారు. ఆ స్వరూపం కూడా అమ్మవారు. మరి బ్రహ్మగారు వచ్చి విష్ణుమూర్తికి లేపుతుండే లేవడాయన అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మ యోగ నిద్రలోంచి బయటికి తీసుకురా అని బయటకు వస్తాడు. యుద్ధం చేస్తూనే ఉంటారు. వీళ్ళ వల్ల అవ్వదు. ఇంకా శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన అంటాడు, మీరు చేస్తూ ఉన్నారు, నేనేం చేస్తున్నాను, ఏం చేయగలం, నడవని జగన్మాతను ప్రార్థిద్దామని చెప్పి ప్రార్థించగానే అప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క స్వరూపంలోంచి ఒక శక్తి, లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంలోంచి ఒక శక్తి, తర్వాత పార్వతి అమ్మవారిలోంచి ఒక శక్తి, 3 శక్తులు కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీ అమ్మవారు ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి యుద్ధం చేస్తూ ఉంటుంది. ఎంతవరకు? ఈ ఆవిర్భావనంతా కూడా 1వ అధ్యాయంలో ఇతూ 4వ అధ్యాయం వరకు కూడా. ఇంకా 5వ అధ్యాయంలో అమ్మవారు యుద్ధాన్ని ఆరంభిస్తూ ఉంటుంది. దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్మవారికి ఇస్తూ ఉంటారు. ఇంకా 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు యుద్ధం కొనసాగుతూ ఉంటుంది. మరి ఆ అమ్మవారు యుద్ధం ఎలా చేసింది, రాక్షసులు ఎలా వచ్చారు, ఏమిటి అనే విషయాన్ని మరలా మనం 10వ అధ్యాయంలో తెలుసుకుందాం. తర్వాత 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు అమ్మవారిని దేవతలందరూ కూడా స్తుతిస్తారు. మరి ఈ యొక్క చండీ హోమం చేసుకుంటే ఏం ఫలితం కలుగుతుంది, మరి ఏమిటి చండీ, ఏం అడగాలి అమ్మవారిని అనేదంతా కూడా మనం 13వ అధ్యాయంలో తెలుసుకుందాం.